దేవుని కృప వలన మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క నూతన సంవత్సరంలో అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి పొంది, సమృద్ధి పొంది, మీ ప్రయత్నాల్లో సఫలీకృతులై, మీరు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా దినదినాభివృద్ధిని ప్రభువైన దేవుడు మీకు అనుగ్రహించాలని, మీ సంకల్పాలన్నీ నెరవేర్చబడాలని, మీరు మీ ఇంటివారు యేసయ్య రెక్కల ఆరోగ్యం ద్వారా అన్ని రీతిలుగా కూడా మంచి ఆయురారోగ్యములతో, దీర్ఘాయుష్యుతో, దేవుని కాపుదలతోనూ మీరు మీ ఇంటివారు పరిపూర్ణ రక్షణానందంలోనూ వర్ధిల్లాలనేది దైవ సేవకులుగా మా ప్రార్థన అయినది. వాక్యంలోకి వెళ్దాం. కొన్ని మార్లు నీ కంటికి కనబడకుండా ఉండటమే మంచిది. నీ కంటికి కనబడితే నువ్వు బీతిల్లిపోతావేమో, నీవు నీరుగారిపోతావేమో, నిరుత్సాహానికి లోనవుతావేమో. కొన్ని విషయాలు నీకు దేవుడు మరుగుపరిచి ఉంచటమే మంచిది. కొన్ని విషయాలు నీ కంటికి కనబడకుండా ప్రభువైన దేవుడు నీ మేలు కోరి అవి మరుగుపరిచి ఉంచటమే నీకు మేలై ఉన్నది. ఎందుకు ఈ తలుపు ఎప్పుడూ నాకు తెరవబడలేదు అని అధిక ఉత్సాహంతో వెళ్ళి నువ్వు ప్రయత్నం చేయడానికి ఒకవేళ శోధింపబడిన జాగ్రత్త దేవుని బిడ్డ. ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నోవాహు అధిక ఉత్సాహంతో తలుపు తీస్తే తీయబడట్లేదు కాబట్టి గొడ్డలతో నరుకుతాను, లేకపోతే నా దగ్గరున్న ఇనుప వస్తువులతో పొడిచి నేను ఏదో ఒక విధంగా ఈ ద్వారం ఓపెన్ చేస్తానని ఒకవేళ దేవుడిని శోధించడానికి ప్రయత్నం చేసి ఉన్నట్లయితే అతను కూడా నీటి పాలయ్యేవాడు. అంతా విధేయుడయ్యిండు కూడా ఆ విషయంలో తప్పిపోయి ఉన్నట్లయితే మరలా తిరిగి అతని ద్వారా నూతన సృష్టిని దేవాతి దేవుడు కలుగు చేసి ఉండేవాడు కాదేమో. అందువలన దైవ చిత్తము అనేది చాలా మంచిది. మన జీవితాల్లో అన్ని ప్రార్థనలు చేసిన తర్వాత, దేవా ఇది నీ చిత్తమైతేనే నాకు అనుగ్రహించుము అని మనం ప్రార్థన చేసుకోవడం ఎంతో ఉత్తమం దైవజనమ. ఈ సంవత్సరం కూడా ఈరా ప్రేయర్గా ప్రభువైన దేవుడు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన ఆలోచన కన్నా దేవుని ఆలోచనకు మనందరము కూడా విధేయులుగా ఉండుట, ఆయన మాటను మనం అంగీకరించుట ఎంతైనా మనకు మేలు. నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయుడు ఆయన చెప్పిందంతా చేశాడు కాబట్టి భూలోకవాసులందరూ నశించిపోయిన అతని కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. ఈ రోజున ప్రభువైన దేవుడు కూడా ఈ లోకంలో చాలా భీకరమైన బీభత్సమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి దైవజనమ. తన సంఘాన్ని, తన ప్రజల్ని ఇటువంటి భయంకరమైన వాటిని వారి కళ్ళకు కనబడకుండా వారిని తన కాపుదల్లో, తన సంరక్షణలో, ఈ రక్షణ ఓడలో తన సంఘాన్ని భద్రంగా కాపాడుకోవాలి అనేది ప్రభువారి యొక్క హృదయ వాంఛ. అది మనందరి పట్ల నెరవేర్చాలని ఆయన తృష్ణ, ఆయన తపన ఉన్నది. అది నెరవేర్చబడాలంటే మన సహకారం దేవునికి ఎంతో అవసరం. మనం ఏం చేయాలి? మరలా తిరిగి ప్రార్థనలోనే మనం కొనసాగుతూ మనకు మేలు. ఈ యొక్క సంవత్సరం ఈరా ప్రేయర్గా ఉండాలి అని నేను కోరుతున్నాను అన్నాడు దేవాతి దేవుడు. అంటే ఏవో కొన్ని భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి శోధనలు మన కంట పడకుండా, వాటిని బారిన మనం పడకుండా మనం తప్పించబడుట అనేది దేవుని ఉద్దేశము. కాబట్టే కోడి తన రెక్కల చోటన తన బిడ్డలను కాపాడినట్లుగా మనల్ని కాపాడుట ప్రభు వారి యొక్క ఉద్దేశం. కాబట్టే మరలా ఈ సంవత్సరం కూడా ప్రార్థనా సంవత్సరంగా ఉండాలని, ఎడతగని ప్రార్థనలు జరగాలని ప్రభువైన దేవుడు కోరుకుంటున్నాను అంటున్నారు. రెండవదిగా దేవుని యొక్క కరుణ, కటాక్షము, దయా, కనికరం మెండారులుగా మనందరము పొందుకోబోతున్నాం. ఎలా నా జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి, నా పట్ల కఠినంగా ఉండబోతున్నాయా, సమస్యలు, పరిస్థితులు, కాలగతులు ఎలా ఉండబోతున్నాయి, ప్రభువైన దేవుని యొక్క హస్తము నా యందు ఏ విధంగా ఉండబోతుంది, కురుషగా ఉండబోతుందా, కఠినంగా ఉండబోతుందా, నా ప్రభువు నా ప్రార్థనలకి చెవి ఒగ్గుతాడా లేదా, ఆయన కనికరం నా మీదకు వస్తుందా రాదా అనే విషయానికి వచ్చినట్లయితే స్పష్టంగా ఆత్మదేవుడు సెలవించిన మాట ఏంటంటే గాడ్స్ ఫేవర్ అనేది దేవుని ప్రజలు పొందబోతున్నారు. ఈ సంవత్సరంలో ప్రభు యొక్క కటాక్షాన్ని, కనికరాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రజలందరూ కూడా నిండారులుగా పొందబోతున్నారు. ప్రభువైన దేవుడు మీ అందరి పట్ల కరుణతోనూ కనికరముతోనూ కటాక్షించాలని ఆయన ఆశపడుతున్నానని తెలియజేశారు. ఇక మూడవదిగా తిరిగి పునరుద్ధరిస్తానంటున్నాడు. శిథిలావస్థకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా. శిథిలావస్థకు వెళ్ళిన వాటిని పట్టుకోవాలన్నా, వాటిని మరలా రిపేర్ చేయాలన్నా, వాటిని ప్రారంభించాలన్నా చాలా ఖర్చుతో కూడిందే అది. కొంతమంది అంటూ ఉంటారు, దీన్ని బాగు చేసే బదులు ఇంకోటి కొత్తది కట్టుకోవటం మంచిదండి, ఎందుకంటే ఇది బాగు చేసి దీన్ని పైకి లేపేసరికి అంత రేటు అవుతుంది, దాని బదులు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు అంటారు. తర్వాత పాత వాహనాలు ఉంటాయి, శిథిలావస్థకు వెళ్ళిపోయిందండి, రిపేర్లు వచ్చేసాయి,
దీన్ని రిపేర్ చేయడానికి కొన్ని లక్షలు పడుతుంది, దీన్ని వాడటానికి మరలా చాలా టైం పడుతుంది, దీని బదులు కొత్తది కొనుక్కుంటే పోలే అని సలహాలు ఇస్తూ ఉంటారు కదండి. అలానే కొంతమంది జీవితాల్లో కొన్ని విషయాలు శిథిలావస్థకు వెళ్ళిపోయాయి. బూజు పట్టినట్లుగా, చినిగిపోయిన వస్త్రంలాగా, ఎండిపోయిన చెట్టులాగా, ఫలాలు లేనటువంటి మోడుబారిన స్థితి కలిగిన రీతిగా, మేలు కన్నా కీడుకరమైనవే ఎక్కువగా జరుగుతూ, లాభము మేలు కన్నా నష్టకరమైనవే అధికంగా జరుగుతూ, ఎంత ప్రయాసపడినా దానికి తగిన ప్రతిఫలము లేక, మనసులో అసంతృప్తి, ఆవేదన, దుఃఖము, మనోదుఃఖము, మనోవేదన, చాలా విషయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా సరే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎవరి సహాయం వల్ల మరలా నువ్వు తిరిగి ప్రారంభించగలుగుతావు? ఆ శిథిలావస్థలోకి వెళ్ళినటువంటి ఆ స్థితిని ఎవరు మార్చగలరు? మనుషులైతే భయపడుతున్నారు, మరలా వారిని తిరిగి బాగు చేయటం కష్టం అంటున్నారు. పాడైపోయారండి, వాడు ఎవరి మాట వినడండి, మొండివాడండి, తాగుబోతండి అంటున్నారు. ఎవరు మార్చలేరండి అంటున్నారు. ఒక ముగింపుకు వచ్చేశారు. ఎవరు మరి ఆ జీవితాలను బాగు చేయాలి? మరి కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే, మరి వివాహం అయింది కానీ ఏదో ఒక దుర్వావస్థలో, ఒక భయంకరమైన అపాయంలో, యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు. కానీ వయస్సు చూస్తే పాపకి 22, 23, 24 సంవత్సరాలే. తిరిగి మరలా వివాహం చేయాలని ఆలోచన ఉంది. అయినప్పటికీ రెండో వివాహం అంటున్నారు. రెండో వివాహం అంటున్న వారు రూతు గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి రెండో వివాహము అది అవుతుందా? మరి ఎవరైనా ముందుకు వస్తారా? ఇది ఎలా సాధ్యం అని తలపట్టుకునే పరిస్థితి. ఆ జీవితాన్ని ఎవరు మరలా మధురంగా చేయగలుగుతారు? ఆ చేదైన అనుభవం మరలా మధురంగా ఎలా మారుతుంది? నయోమి జీవితంలో అన్నీ పోగొట్టుకుంది. అటు రక్త సంబంధాలను పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నది, అలానే దేవుని సన్నిధిలో కూడా దూరమైపోయింది, ఆర్థికంగా చాలా చితికిపోయిన పరిస్థితి. తిరిగి నయోమి జీవితం అనేది కట్టబడుతుందా? తిరిగి ఆమె యొక్క పేరు అనేదే మర్చిపోయినటువంటి స్థితి ఆమె ఊరు వారు కలిగి ఉన్నారు. అదొక జరిగిపోయిన కథలేండి. ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడికో, కానీ ఆ నోట ఈ నోట విన్నాం. అందరూ చనిపోయారంట, భర్త చనిపోయాడంట, 2 బిడ్డలు చనిపోయారంట, ఒంటరి బతుకుతుందంట. అదేదో పుట్టినూరులో కొంతకాలం బతికి చచ్చిపోయిన ఎవరో ఒకరు కాటికి తీసుకెళ్తారు. కానీ దానికి కూడా నయోమి నోర్చుకోలేదు. ఏదో లేండి, ఇక నయోమి గురించి చెప్పుకోవటం ఎందుకు అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఆమె జీవిత కథ అలా మారిపోయింది. కానీ ఎవరు ఊహించని రీతిగా తిరిగి ఆమె జీవితాన్ని దేవుడు కట్టడం ప్రారంభించాడు. ఎవ్వరూ ఊహించలేదు ఒక నయోమి అనే ఆ స్త్రీ లేదంటే ఆ కుటుంబము తిరిగి అద్భుతంగా కట్టబడుతుందని. ఒక మూలరాయిగా లేదంటే ఒక తలగా సమాజంలో ఒక పటిష్టమైన కుటుంబంగా, బలమైన కుటుంబంగా ఆ కుటుంబం స్థాపించబడుతుందని. పురుషులే లేనటువంటి ఆ కుటుంబంలో ఒంటరిగా ఉన్న ఒక విధవరాలు ద్వారా విధవరాల్ని దేవుడు కనికరించి అనేక తరాలకు, వంశావళులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడని. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకార్యం! ఎలా జరిగింది? నయోమి మరలా కన్నీరు కారుస్తూ సర్వోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించి మొర్రపెట్టుకోవడం ప్రారంభించింది. పగవారికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు ప్రభువా, నా కుటుంబంలో నేను ఒంటరి అయిపోయాను అని ఆమె దుఃఖము, ఆమె కన్నీరు చూసిన దేవుడు తిరిగి ఆమె జీవితాన్ని రిస్టోర్ చేయడం ప్రారంభించాడు. తిరిగి ఆమె జీవితంలో ఒక నూతనత్వాన్ని, ఒక జీవాన్ని, ఒక గుర్తింపుని, ఒక ఖ్యాతిని, ఘనతను, మేలుని, సంతోషాన్ని, నోటి నిండా నవ్వును, కడుపు నిండా తిని తృప్తిగా జీవించే జీవితాన్ని, నివాసయోగ్యమైన గృహాన్ని, అందరి దయకు ప్రాప్తురాలయ్యే భాగ్యాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు. నయోమి ఎవరు? నయోమి తర్వాత ఆ కాలంలో వచ్చినటువంటి వారిలో దావీదు దాకా వెళ్తే, దావీదు నీ యొక్క ముదినాయనం ఎవరు, లేదంటే నీ ముత్తాత ఎవరు, అసలు ఏ వంశావళి నువ్వు అంటే దావీదు చెప్పక తప్పదు. నాకు రూతమ్మకి చాలా దగ్గర సంబంధం, నాకు నయోమి అమ్మకు చాలా దగ్గర సంబంధం. శాశ్వతమైన కృపకు పాత్రులయ్యాడంట దావీదు. ఈ యొక్క వంశావళులకు పునాది వేసింది ఎవరంటే నయోమి యొక్క కుటుంబమే. రూతుకు బోయాజుతో వివాహం అయిన తర్వాత ఆ వంశావళిలోంచి వచ్చినటువంటి వారే వీరందరూ కూడా. దావీదు వంశావళిలోంచి వచ్చినటువంటి వారే, ఆ యోధాగోత్రంలోంచి వచ్చినటువంటి వారే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి ఆలోచన చేయండి దైవజనమ. ఎన్నిక లేనటువంటి వారు, మట్టిలో మట్టిలాగా కలిసిపోయినటువంటి వారు, అందరూ వారిని మర్చిపోయారు.
వారి గురించి మాట్లాడుకోవాలంటే పెదవి విరిచారు. ఏముంది వాళ్ళ గురించి చెప్పుకోవటానికి? జాలి పడ్డారు. జాలి మాటలు, జాలి చూపులు. మరి కొందరైతే వారు అసలు మాకు సంబంధించిన వారు కాదు అన్నట్లుగానే వారి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అయినప్పటికీ సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఆశ్రయించటం వలన, ఆయన ఫేవర్, ఆయన దయ, ఆయన కనికరము నయోమి కుటుంబం మీదకి రావటం వలన పునరుద్ధరించబడింది ఆ కుటుంబం. మధురమైనటువంటి కార్యాలు జరిగాయి. అద్భుతమైనటువంటి జీవితానికి మరలా నాందిని దేవుడు పలికాడు. దైవజనమా, నయోమి కష్టంలో ప్రార్థన చేసుకున్నది. దేవుని దయ దిగి రాగానే తిరిగి ఆమె జీవితంలో అన్నీ మంచిగా మారిపోయాయి. ఈరోజున ప్రియ దైవజనమా, నా బావులన్నీ ఎండిపోయాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఎండిన బావులో సహజంగానే నీరు రావాలి. భూమి నీటిని ఉత్పత్తి చేస్తుంది లోతుగా మనం తవ్వినప్పుడు. కానీ ఉత్పత్తి చేయవలసినటువంటి నీటిని భూమి ఉత్పత్తి చేయట్లేదేమో. నీ బావులు ఎండిపోయి ఉన్నాయేమో, నీ బావులు ఖాళీగా ఉన్నాయేమో. సహజ సిద్ధంగానే జరగవలసినవి జరగకపోగా నీ ప్రయత్నముల్లో కూడా నీ విఫలమైపోయి మనోదుఖంతో వేదంతో ఉన్నావేమో. నీ బావుల్ని నీటి ఊటలుగా చేయువాడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ బావులు ఊటల్లో నుంచి చేదుకున్నటువంటి నీటితో నిన్ను తృప్తిపరచగలిగినటువంటి శక్తిమంతుడు, సమస్తాన్ని సాధ్యపరిచి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగినటువంటి వాడు సర్వోన్నతమైన దేవుడు. ఈరోజున యవన బిడ్డలు, యవన కుమార్తెలు, చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వ్యవసాయం చేసుకుంటున్న వారైనా, ఉన్నతమైన చదువుల్లో ఉన్నతమైన పదవుల్లో మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మీరు ఒకవేళ బిజినెస్ చేసుకుంటున్న వారైనా, ఎవరికి ఉండవలసినటువంటి కృంగుదల, ఎవరికి తగ్గ సమస్యలు, వారి పనికి తగినటువంటి ఘనతతో పాటుగా దానికి తగిన బాధ్యతలు కూడా వారిని వెంబడిస్తూ ఉంటాయి. ఎలాంటి ఒత్తిడులు మీ జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ న్యూ ఇయర్లో సర్వశక్తిగల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా ప్రజలు ప్రార్థన చేస్తూనే ఉంటారు ఎడతెగకుండా. ఈ నూతన సంవత్సరంలో ఎడతెగకుండా నా కనికరం వారికి నేను కనబరుస్తూనే ఉంటాను. అలానే వారి జీవితాలని తిరిగి నేను కడుతూనే ఉంటాను. హల్లెలూయా. నూతన గృహాలుగా కడతాడు, నూతన జీవితాలుగా మారుస్తాడు, నూతన కార్యాలతో మిమ్మల్ని వర్ధిలింపజేసి బలపరిచే దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది దైవజనమా. ఇంకా మీరు గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మన దేవుని యొద్ద ఉన్న శక్తి ఎంత గొప్పదంటే మీ ప్రతి అవసరతను ఆయన తీర్చివేస్తానంటున్నాడు. ప్రభువా, నీలో ఉన్నవి నాకు కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ దేవునిలో ఏముంది దైవజనమా? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో మరి ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. ప్రభువులో అంత ఘనమైనటువంటి స్థితి నువ్వు పొందుకోవటానికి ఆ యొక్క అర్హతను నువ్వు కలిగి ఉన్నావు. దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క అవసరత అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ద్వారా నీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుందని ప్రభువైన దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలానే 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఆయన యొద్ద మనందరికీ కూడా చాలినటువంటి కృప ఉన్నది, నా కృప నీకు చాలును అని ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువైన దేవుని యొద్ద ఏముంది మనందరం పొందుకోవటానికంటే, నా కృప నీకు చాలును అంటున్నాడు. దేవుని యొద్ద కృప ఉందండి, ఆ కృప నీకు చాలును అని యేసయ్య చెప్తున్నాడు. ఇంకా నా మహిమైశ్వర్యంలో మీ అవస్థలు ఉంటాయి, మీకు నేను తీరుస్తాను అని ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు నా కృప నీకు చాలు అన్న ప్రభువే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. అలానే యూదా ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి శోధనల చేత మనం కొట్టబడకుండా, మనము మరుగైపోకుండా మన దేవుడు మన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఈ నూతన సంవత్సరంలో. అవును దైవజనమా, అనేకమైన శోధనలు బారిన పడినప్పటికీ కూడా ఆ శోధనల చేత నువ్వు కొట్టబడకుండా, నువ్వు జలముల్లో నడిచినా, అగ్నిలో నడిచినా, ప్రళయ జలములు నీ మీద పొంగి పొరలకుండా, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా ప్రభు తన కుడి చేతితో నిన్ను పట్టుకుంటానంటున్నాడు. అనేక శోధనలు రావచ్చు, కానీ వాటన్నిటిలో కూడా ప్రభు నీకు సహాయకుడుగా ఉండి నీ కుడి చేతిని పట్టుకుని ఆయన నడిపించేటువంటి పరిశుద్ధమైన వాగ్దానము, ఆయన మాట నీకు తోడుగా ఉండగా నువ్వెందుకు ఏ విషయంలో కూడా చింతను, విచారమును అధికం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు దేవుని బిడ్డ.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చూస్తే పునరుద్ధాన శక్తి మన దేవుల్లో ఉంది. ఈ రోజున మీలో కొంతమంది న్యూ ఇయర్లో మీరు ప్రవేశించారు, కానీ గుండెల్లో 4 గదులు అంటుంటారు కదండి మామూలుగా. ఈ యొక్క గుండె గదుల్లో ఉన్న 4 గదుల్లో 2 గదుల్లో ఆనందం ఉంది, 2 గదుల్లో దుఃఖం ఉంది కొందరికి. ఎందుకంటే వారికి ఎంతో ప్రియులైన వారిని, వారికి అత్యంత ఇష్టలైన వారిని వారు కోల్పోయారు. మరణం అనేది వారిని, ఆ ఎడబాపు అనేది, తాము ప్రేమించిన వారు తమకు దూరం అయిపోవటం వలన ఆ ఎడబాపు అనేది, ఆ వెలితి అనేది వారు హృదయంలో అనుభవించగలుగుతున్నారు. వారి మనసులో ఎంతో వేదన ఉంది. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంలో మేము ఇలా అందరం కలిసి ప్రవేశించేవాళ్ళం, కానీ నాన్న లేరు, నాన్న ఉంటే అమ్మ లేరు, అదేవిధంగా భార్య ఉంటే భర్త లేరు, అలానే వాళ్ళిద్దరూ ఉంటే పిల్లలు ఎవరో ఒకళ్ళు. మరణం అనేది అర్ధాంతరంగా వచ్చి కొందరి జీవితాలకు అలా ముగింపు పలికింది. కొంతమంది దైవ సేవకులు కుటుంబాల్లో ఎంతో దుఃఖము, ఎంతో వేదన. ఈరోజు ప్రభువునందు నిద్రించారని ఇంటి వారు ఎవరైనా ఏ కారణమైనా అవ్వచ్చు, వారు క్రీస్తును కలిగి ఉండి రక్షింపబడి నీటి బాప్టిజం పొందుకొని ప్రభు బలలో ప్రభు శరీరంలో పాల్గొంటూ, సహవాసంలో పాల్గొంటూ, పరిశుద్ధుల సహవాసంలో సమాజంగా పాల్గొంటూ, ప్రభునామాన్ని ఘనపరుస్తూ భక్తితో వారు బ్రతికారా? వారి గురించి నువ్వు చింతపడిన అవసరమే లేదు. నీవు కూడా ఒకరోజు నా ఇంటికే వెళ్ళాలి. నీకన్నా ముందుగా వెళ్ళారు వాళ్ళంతే. వాళ్ళు మరణించలేదు, వారు సజీవులుగా ఉన్నారు. అసలు ఈ శారీరకమైన మరణం దేవుని దృష్టికి చాలా అల్పమైంది. ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వచ్చింది శరీర మరణం నుంచి తప్పించడానికి కాదు, ఆత్మ మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే శరీరానికి మరణం ఉంది, కానీ మానవ ఆత్మకు మరణం అనేది లేదు. మరణము లేనటువంటి ఈ ఆత్మను రక్షించడానికి ప్రభు అయిన దేవుడు వచ్చాడు. అందువల్లనే ప్రజలారా తిరిగి నా యుద్ధకు రండి అంటున్నాడు ఆయన. ఈ మరణం అనేది చాలా దేవుని దృష్టి చాలా అల్పమైనటువంటిది. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉంటాడు. కృప లేకుండా ఉండటం వలన, దేవుడు మమ్మల్ని మర్చిపోవటం వలన, లేదా వాళ్ళు ఏదో చేసుకోవటం వలన చనిపోయారేమో అని భ్రమపడవద్దు. మరెక్కువ కీడు చూడకుండా దేవుడు వారిని ముందుగానే తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వారు ఎంతో సంతోషంతో దేవుని దూత గణములతో పాటు కలిసి ఉంటారు. అక్కడ రోగం లేదు, బలహీనత లేదు, కన్నీరే లేదు. నిత్యము దేవుని యొక్క సన్నిధి చేత ఆదరింపబడుతూ వారికి ఏర్పాటు చేయబడిన నివాసయోగ్యమైన గృహముల్లో ఉంటూ, బంగారు వీధుల్లో సంచరిస్తూ, ప్రభు యొక్క వెలుగులో వారు సంచరిస్తూ ఉంటారు. మీ కుటుంబాలు ఎవరైతే అయిన వారిని కోల్పోయారో, ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు. మీ గొప్ప ఆదరణకరమైన సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంకా మన ప్రభు అయిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏం చేయడం ఉన్నాడంటే, ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి అన్నీ ఎలా జరుగుతాయండి? మేలుకరంగా జరుగుతాయి. సో మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు, ఈ సంవత్సరం మీ మేలు కొరకు అన్నీ జరగబోతున్నాయి. ఆమేన్. అదే రీతిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దేవుని అత్యంత కృప వలన ప్రతి ఒక్కరము కూడా క్షమించబడినటువంటి వారముగా ఉన్నాం. ఆయన సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి ఎన్నో విషయాల్లో నువ్వు పొరపాటు చేశావని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, పశ్చాత్తాపంతో నువ్వు నలిగిపోతూ వేదనకు గురవుతూ ఉన్నావేమో, క్షమాపణ యేసయ్యలో ఉన్నది. నువ్వు క్షమించబడిన వ్యక్తిగా ఉన్నావు. పాతవి గతించాయి, ఆయన సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. ప్రభువే నీ దోషములు, నీ అపరాధములు క్షమించి మర్చిపోయి ఉండగా పదే పదే నువ్వు ఎందుకు వాటిని జ్ఞాపకం చేసుకుని వేదనకు గురవ్వాలి? ఇక క్రీస్తులో నూతన సృష్టిగా, నూతన జీవితాన్ని, నూతన మనసుతో, నూతన తీర్మానాలతో, నూతన స్వభావంతో, నూతనమైన మంచి అలవాట్లతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించు. ప్రభు సమస్తాన్ని కూడా క్షమించాడు. మరి దేవుని యొక్క కృపలో నువ్వు ముందుకు సాగాలనేది ప్రభు యొక్క హృదయవాంఛ అయిన దైవజనమ. మరి అదే రీతిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుండి 28 వచనాలు మనం చూస్తే, మన ప్రభు అయిన దేవుడు మనకు నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించాడు. యేసయ్యలో ఉన్నటువంటి సకల మేలులు, ఈ కనికరంతో కూడిన కార్యాలన్నీ కూడా మనవే దైవజనమ. మనకు నిత్య జీవాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. నిత్య జీవం అనేది కూడా చెప్పుకోవాలా అండి? నిత్య జీవం కూడా అది ఒక వాగ్దానమా? నిత్య జీవం కూడా ఒక ఆశీర్వాదం అంటే, నిజంగా ఈ రోజున క్రీస్తును కలిగినటువంటి వారందరిలో ఉన్న గొప్ప నిశ్చయిత, గొప్ప ఆనందం ఏంటంటే, కన్ను మూస్తే ఎక్కడ నేను కన్ను తెరుస్తాను? ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవం అనేది ఉంది. ఎటర్నల్ లైఫ్ అనేది ప్రభు అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఎటర్నల్ హెల్లోకి నేను వెళ్ళను. ఆ నిత్య నరకంలోకి మనం వెళ్ళంగానే ఎక్కడికి వెళ్తామంటే మనందరం కూడా నిత్య జీవంలోకి వెళ్తాం. నిరంతరము మనం జీవిస్తూనే ఉంటాం. అందువలన ఆ నిత్య జీవ ఆనందాన్ని నీ దేవుడు నీలో పెట్టాడు. దేవుని బిడ్డ,
ప్రభువుని నువ్వు కలిగి ఉండటం ద్వారా, ఆయన నువ్వు ధరించుకొని ముందుకు వెళ్ళటం ద్వారా ఒక డబ్బుతో కొరలేనటువంటి ఆధిక్యతలు ఎన్నో నీకు నాకు ఉచితంగా సర్వశక్తిగల దేవుడు అనుగ్రహించాడు. ఈ యేసయ్యని కలిగి ఉండటమే గొప్ప ధన్యత అన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అవును, ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి ధన్యతలు నీకు అనుగ్రహించే ఈ దేవాతి దేవునితో మంచి స్నేహం కలిగి ఉండు, మంచి సహవాసం కలిగి ఉండు, ఆత్మజ్ఞానం కలిగి ఉండు. పరిశుద్ధాత్మ స్వరానికి నీవు చెవి పెట్టి ఆయన స్వరం వినటానికి విశ్వాసపు చెవులు, విశ్వాసపు నేత్రములు కలిగి ఉండు. సమస్త విషయాలు నీకు మేలుకరంగానే మారబోతున్నాయి. ఈ వాక్కులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో స్థిరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, కనికరంగల దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునికే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంతట్లో కూడా నీ సన్నిధి మా మధ్యలో ఉంచావు. ఇటు మంచి సమయాలు మాకు అనుగ్రహించి ప్రార్థనలో పాల్గొనడానికి సమ్మతించే హృదయాల్ని ప్రజలకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ పరిశుద్ధ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. వారు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా వారికి ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించండి ఆయన. నీ పరిచర్యకి ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగిన వారు చేయుటకే వారిని కూడా బలపరచుకునే శక్తిని, సామర్థ్యమని మనం అడుగుతున్నాను. నీవు శ్రీమంతుడువు, ఐశ్వర్యవంతుడువు. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది నాయన. ఎటువంటి ఆర్థిక శాపములు, దారిద్ర్యత ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లోంచి దూరపరచుమని, సమృద్ధిని, మేలుని అనుగ్రహించి బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునామములు అందరికీ కూడా నా ప్రేమ వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరం అంతా కూడా శుభకరమైన కార్యములతో ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని అలంకరించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.